యుద్ధం ఎఫెక్ట్తో కట్టెల పొయ్యిపైనే హోటళ్ల నిర్వాహకులు వంటలు తయారు చేస్తున్నారు. 10 ఏళ్ల తర్వాత మళ్లీ కట్టెలపై వంటలు వండుతున్నామని చెప్తున్నారు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని కెప్టెన్ రెస్టారెంట్ వాళ్ళు. కట్టెల పొయ్యి మీద వండితే బిర్యానీ మరింత రుచిగా ఉంటుందని చెప్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. కారణంగా పలు హోటళ్లు అయితే ఇప్పటికే మూసివేయడం జరిగింది. మరి పలు హోటళ్లు మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలను అయితే ఎంచుకుంటున్నాయని చెప్పాలి. అంటే గ్యాస్ లేకపోయినా కట్టెల మీద అయితే పలు హోటళ్ళు బిర్యానీని వండడం, రెస్టారెంట్స్ అన్ని కూడా బిర్యానీని అయితే వండడం కోసం కట్టెల పొయ్యి మీద అయితే వండుతున్నారని చెప్పాలి. దానికోసం ప్రత్యేకంగా కట్టెల పొయ్యిల్ని కూడా ఏర్పాటు చేశారు. క్రాస్ రోడ్స్లోని క్యాప్టెన్ హోటల్ వద్ద అయితే ఉన్నాను. ఇక్కడ వీళ్ళు చాలా వరకు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి బిర్యానీని తయారు చేస్తూ ఉంటారు. ఫేమస్ రెస్టారెంట్ కూడా అని చెప్పాలి. కానీ అలాంటి రెస్టారెంట్కి కూడా ఇప్పుడు గ్యాస్ కొరత ఏర్పడింది. గ్యాస్ కొరత కారణంగా ప్రజెంట్ కట్టెల పొయ్యి మీద అయితే వీళ్ళు బిర్యానీని అయితే తయారు చేస్తున్నారు. మీరు విజువల్స్లో చూడొచ్చు. బిర్యానీకి సంబంధించి పూర్తిగా కట్టెల పొయ్యి పైన వీళ్ళు ఈ బిర్యానీ అయితే తయారు చేస్తున్నారు. దీనికి సంబంధించి అంటే ఎప్పుడైతే గ్యాస్ కొరత ఏర్పడిందో కమర్షియల్కి సంబంధించినటువంటి సిలిండర్స్ని అమ్మకాలకు సంబంధించి ప్రజెంట్ కేంద్రం ఆదేశాల మేరకు అమ్మకాలు అనేవి జరగడం లేదు కాబట్టి దానికి సంబంధించే ఇబ్బందులు కలగకుండా వీళ్ళు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకొని కట్టెల పొయ్యి మీద అయితే వండుతున్నారని చెప్పాలి. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి బిర్యానీ తయారు చేస్తున్న వాళ్ళతో కూడా మాట్లాడదాం. అన్న, ఎప్పటి నుంచి ఈ సమస్య ఏర్పడింది? ఎప్పటి నుంచి మీరు తయారు చేస్తున్నారు? ఈ సమస్య అంటే 4 రోజులు ఉంటే అవుతుంది సార్. ఎలా ఉంది అంటే సిచ్యువేషన్ ఎలా ఉంది? సిచ్యువేషన్ అంటే గ్యాస్ దొరకకొచ్చింది ఇక్కడ. ఫస్ట్ అంటే మేము గ్యాస్ రాకముందు కట్టెల పొయ్యి మీద వేసేవాళ్ళము. గ్యాస్ వచ్చినాక కట్టెల పొయ్యి మొత్తం బంద్ అయిపోయినాయి. గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేరు. అప్పుడు కట్టెలు మొత్తం బంద్ అయిపోయినాయి. అప్పుడు గ్యాస్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు 30 ఏళ్ళ కింది కాలం మళ్ళీ తిరిగి వచ్చింది. అంతేనా? అంటే ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు మామూలుగా గ్యాస్ మీద అనేది వంటకం చాలా తొందరగా తయారవుతుంది, మీకు టైమింగ్ అనేది ఒకటి ఉంటుంది. కానీ కట్టెల పొయ్యి మీదకి వచ్చేసరికి కొంచెం ఇబ్బంది అనేది ఉంటుంది. ఇబ్బంది ఉంటుంది సార్. కాకపోతే ఏంటంటే గ్యాస్ పొయ్యి మీద కంటే కట్టెల పొయ్యి మీద బెస్ట్, టేస్ట్ బాగుంటుంది. గ్యాస్ పొయ్యి మీద అంత రుచి ఉండదు, కట్టెల పొయ్యి మీద బాగుంటుంది. అంటే ఎంత టైమింగ్ తీసుకుంటుంది? ఇప్పుడు గ్యాస్ పొయ్యికి వస్తే ఒకలాగా టైమింగ్ ఉంటుంది, ఈ కట్టెల పొయ్యి మీద చేయాలి అని అంటే టైమింగ్ అనేది ఇంకొకలాగా ఉంటుంది. సరే, టేస్ట్ గురించి ఒకలాగా వచ్చిన టేస్ట్ కట్టెల పొయ్యి మీద అంటే టేస్ట్ బాగుంటుంది. టైమింగ్ అంటే గ్యాస్ పొయ్యి మీద ఒక 40 మినిట్స్ 60 మినిట్ అయిపోతుంది. దీని కట్టెల మీద అంటే 1.5 గంటన్నర అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇంకొక విషయానికి వస్తే ఇప్పుడు మామూలుగా గ్యాస్ సిలిండర్లు ఎంతవరకు ఖర్చు వచ్చేది? ఈ కట్టెల పొయ్యి మీదకి వచ్చేసరికి ఖర్చు అనేది ఎలా ఉంటుంది? తెలియదు సార్, అది ఎండీలకు తెలుసు. ఎన్ని గ్యాస్ సిలిండర్లు వాడుతుంటారు ఒక బిర్యానీ? మేము ఒక 5 అండీలు వేయాలంటే ఒక సిలిండర్ మొత్తం అయిపోయేది. ఒక సిలిండర్ అయిపోయింది. మీకు కర్రల విషయానికి వస్తే ఇప్పుడు ఎలా ఉంది అంటే సిచ్యువేషన్ అంటే ఇప్పుడు దీన్ని అద్దులేని పని ఇది. ఎన్నైనా వాడుకోవచ్చు. ఇప్పుడు మంట లేదంటే కట్టెలు పెట్టవలసిందే. సమయం కొంచెం తేడా ఉన్నా కానీ మీకు వంటకం మాత్రం తొందరగా అయిపోతుంది, బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు ఎన్ని రోజులు ఈ సమస్య ఏర్పడుతుందో కూడా తెలియదు. కానీ ఒకవేళ ఇప్పుడు కంటిన్యూగా ఇదే జరిగితే మరి మీకు ఏ విధంగా ఉంటుంది? వంటకానికి సంబంధించి ఏం చెప్తారు? అంటే బిర్యానీకి సంబంధించి ఎలా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సార్ ఇప్పుడు మేము చేస్తున్నాం, మీటర్లు వస్తుంది, చేస్తున్నాం. ఇప్పుడు రేపు ఏమవుతుందో తెలియదు, ఇవాళ ఏమవుతుందో తెలియదు. అట్లాంటి పరిస్థితి ఇది. సో చూడొచ్చు, విజువల్స్లో గమనిస్తే బిర్యానీకి సంబంధించి కంప్లీట్గా దమ్ చేయాలి అన్న అదేవిధంగా మొత్తం నీళ్ళను కూడా వేడి చేసిన తర్వాత అంటే కట్టెల పొయ్యి మీదనే వేడి చేసి ఆ తర్వాత బిర్యానీని అయితే ఇక్కడ తయారు చేస్తున్నారు. ఈ గ్యాస్ పొయ్యి మీద వండితే టేస్ట్ ఒకలాగా ఉంటుంది, కట్టెల పొయ్యి మీద వండితే టేస్ట్ ఒకలాగా ఉంటుందని చెప్పేసి, కట్టెల పొయ్యి మీద వండితేనే టేస్ట్ కూడా బాగుంటుందని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. బ్రదర్, ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు? కట్టెల పొయ్యి మీద చేస్తుంటే ఈయన ఒకసారి మేము ఇద్దరం ఒకదాని చేస్తుంటే చైకింగ్ చేస్తుంటే అప్పుడు కట్టెలు ఉండే. ఆ కట్టెలు పోయిన తర్వాత మళ్ళీ గ్యాస్ వచ్చేసినాయి. ఈ గ్యాస్ వచ్చినాక బాగా మంచిగా అయింది అనుకున్నాము. మళ్ళీ అదే పరిస్థితికి వచ్చేసింది. మొదటి పాత రోజులు వచ్చినాయి, మళ్ళీ పాత రోజులే వచ్చేసినాయి. ఇప్పుడు మరి ఎంత లేదనుకున్నా గ్యాస్ పొయ్యి మీద ఉండే టైమింగ్ వేరు, లేదా అక్కడ ఉన్నటువంటి కంఫర్ట్ జోన్ వేరు. ఇక్కడ కట్టెల పొయ్యి మీద వేరే ఉంటుంది. ఇది కష్టం ఎక్కువ ఉంటుంది. అది కంఫర్ట్ చాలా కష్టం అవుతుంది, అది రాదు. గ్యాస్ ఉంటే చాలా చేస్తే అటువంటి బంద్ అవుతుంది. ఇది కట్టెలు పెట్టి తీసిన తర్వాత కాదు, వేడికి సవాల్సి వస్తుంది. పద్ధతి రోల్స్ ఎక్కువ అయితే నీళ్ళు కొట్టాల్సి వస్తుంది, తక్కువ అయితే కట్టెలు పెట్టాల్సి వస్తుంది, చాలా టైట్ పడుతుంది. అదే అంటే గ్యాస్ ఉంటే జల్దీ అయిపోతుంది, తొందరగా అనిపిస్తుంది. కానీ బిర్యానీ అంటే ఇదే టేస్ట్ అవుతుంది, కట్టెలు టేస్ట్ అవుతుంది. మరి ఇప్పుడు ఈ సమస్య అనుకున్నారు అసలు ఇలాంటిది వస్తుంది, గ్యాస్ కొరత అనేది వస్తుంది? ఊహించలేము ఇట్లా వస్తుందని, అనుకోలేము. సడన్ గా అయిపోయింది కదా, ఏం చేయలేము కదా. ఇప్పుడు వచ్చేసినప్పుడు చేయాల్సిందే. ఇప్పుడు హోటల్ బంద్ చేయలేము కదా, కట్టెలతోనే చేయాల్సిందే.
ఇదే మేము చేసాం ఫస్ట్. ఇప్పుడు మాకు అర్థమైంది అట్లేం చేయడం, కానీ టైం పడుతుంది. ఆల్రెడీ తెలుసు కాబట్టి మీరు చేస్తున్నాం. లేకుంటే అంత తెలియకుంటే కష్టం అవుతుంది, కొత్త వాళ్ళే కష్టం అవుతుంది. పాత వాళ్ళ కాబట్టి అనుభవం చేస్తున్నాం. ఏమంటే ఈ పొగాకు చాలా కళ్ళు మండుతాయి, అంత ఏంగా టేస్ట్ ఉంటుంది, కష్టం అయితే కొద్ది. సిటీలో ముఖ్యంగా ఊర్లలో అంటే కట్టెల పొయ్యిలు అనేవి సహజం, కానీ సిటీలో ఇంత పెద్ద బాండీలు పెట్టి వంటలు చేయాలంటే చాలా కష్టం. 10 సంవత్సరాల తర్వాత చేసినాం ఇది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కట్టెలకు వచ్చేసినాం. ఆ కాలం మళ్ళీ అదే తోటకు వచ్చినాం. ఎక్కడ తిరిగి మళ్ళీ అదే తోటకు వచ్చేసినట్టు అయింది. మామూలుగా అన్ని హోటల్స్లలో ఇప్పుడు ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. అందరికీ తెలిసే ఉంటుంది అంటే ప్రాబ్లమే సార్. వాళ్ళకైనా మాకున్నా కానీ వాళ్ళకున్న ప్రాబ్లమే. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి ఇదే కదా, మాకు ఒకరి కాదు కదా, అందరికి అదే ప్రాబ్లం ఉంది. గ్యాస్ వచ్చిన ధరకు చేయాల్సిందే, తప్పది, ఎవరికైనా చేయాల్సిందే. మళ్ళీ గ్యాస్ వచ్చి చేస్తే చేయొచ్చు, ఇక అది మన చేయలేదు కదా సార్. అది అట్లా. మీరు చివరిగా చెప్పండి, అంటే ఈ సమస్య తీరాలి అని అంటే గ్యాస్ రావాల్సిందే. అంటే ఏం చేస్తే బాగుంటుంది అంటే డొమెస్టిక్ మాత్రమే ఇప్పుడు ఇళ్లలో ఉన్న వాళ్ళకి అవకాశం అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఇగో చెప్పాలంటే సార్, ఇప్పుడు కష్టం చేయండి మన కడుపు నిండదు, కష్టం చేయండి కడుపు నిండదు. అమ్మ పాలి అని మనం పెద్దగాలేము, అమ్మ నేర్పించిన ఇద్దో ఇది. సో కష్టపడాలి. కానీ గ్యాస్ కి సంబంధించి మరి తొందరగా సమస్యను పరిష్కరించాలంటున్నారు, ఏం చెప్తారు? అదైతే గవర్నమెంట్ నిర్ణయించాలి సార్. తొందరగా చేస్తే మాకు ఇబ్బంది అనేది ఉండదు. లేకపోతే ఇదే కట్టెల పొయ్యి మీద రోజు ఇలానే కష్టపడాలి, తప్పది. ఏం చెప్తారు మరి? అంటే ఎంత తొందరగా చేస్తే మంచిదని అంటారా? ఇక తొందర అయితేనే మంచిది. అయితే అంతా ఈ ఉక్కపోతాయి అనేది చాలా ఇబ్బంది. కట్టెలతోటి సమస్య ఏర్పడుతుంది. సమస్య ఉంటుంది, కాకపోతే ఫుడ్ విషయంలో బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది. పొయ్యి మీద గ్యాస్ పొయ్యి మీద అంటే దీని మీద ఫుడ్ బాగుంటుంది. మొత్తానికి అయితే చూడొచ్చు వీళ్ళ కష్టాన్ని. అంటే మామూలుగా గ్యాస్ మీద ఒక 40 మినిట్స్ టైం పడితే దీని మీదకి వచ్చేసరికి మరొక టైం అనేది ఇంకా ఎక్కువ అవుతుందని చెప్పేసి కూడా ఇక్కడున్న వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతం మాత్రం మళ్ళీ అదే పాత రోజులు అనేవి వచ్చాయి. మళ్ళీ ఈ సమస్యకి పరిష్కారం తీసుకొచ్చేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు. దానికి సంబంధించే ప్రస్తుతం కట్టెల పొయ్యి మీదనే అన్ని రెస్టారెంట్లు కూడా ఆధారపడుతున్నాయని చెప్పాలి. అందులో భాగంగానే అంటే మీరు విజువల్స్లో చూస్తే కట్టెలు కూడా ప్రత్యేకంగా తీసుకొచ్చి ఇప్పుడు వీటికి కూడా డిమాండ్ అనేది పెరిగింది. వీటికి కూడా డిమాండ్ పెరగడంతో కట్టెల ధర కూడా పెరిగిందని చెప్పాలి. ప్రస్తుతం మాత్రం అన్ని రెస్టారెంట్లలో కూడా కొన్ని రెస్టారెంట్లు మూతపడగా మరికొన్ని రెస్టారెంట్లు అవకాశం ఉన్నటువంటి అంటే వంటలు తయారు చేయడానికి కట్టెల పొయ్యి మీద చేయడానికి అవకాశం ఉన్న రెస్టారెంట్లన్నీ కూడా ప్రస్తుతం కట్టెల పొయ్యి మీదనే ఈ బిర్యానీని అయితే తయారు చేస్తున్నారని చెప్పాలి. కెమెరా పర్సన్ వేణుతో కలిసి అనిల్, బిగ్ టీవీ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి.